రాజంటికి వచ్చాను అయ్యా సచ్చిపోయి నీ భార్య మీద పడేస్తా నీ భార్య లేచిరా ఇప్పటికప్పటికన్నారు నాయన ఎదిగిన వయసు కరసైన వయసు పారిపోయిన నీళ్ళు మళ్ళా తిరిగి రావన్నారు గంజుని అన్నం అనుకుని తినకుండా ఇట్లా పెట్టిన పాసి పోతుంది చచ్చిపోయిన శవం ఇంటి ముందు తెల్లారితో వాతన పడుతుంది కానీ నీ భార్య ధర్మంగా దారం చేసుకోమన్నా ఆనాడు పొడుగు రోడ్డు కట్టి అడ్డమారి కట్టి కమ్మరికలతో చక్కని పేడ కట్టి జమ్మ మందులు డమడమన డప్పులు కొడతాను పుల్ల ఉన్న లోకలు అన్నారు అయ్యా శుభశీల రాజా ఎంత పుణ్యాత్రాలకైతే ముత్తాయి సాగు రావాలని భార్య ముండ సాగుదాలు ముత్తాయి సాగు వచ్చిందా అని ఎత్తు బిడ్డల మీద ఊకున్నాడు తల స్నానం పోసి కొత్త బట్టలు కట్టించారు కాళ్ళ పసుపుచి పైరాలు పెట్టిండ్రు నొచ్చి పసుపుచి పెళ్లి పొట్టు పెట్టి ఉడకంగా ఉడవల బియ్యం పోసిండ్రు గోవింద గోవిందని తన భార్యను ప్యాడలు పెట్టిండ్రు తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు అగ్గి పడతాడా తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు అగ్గి పడతాడు 21 రోజు కొడుకు అడ్డ బాబా కట్టుకుడు శుభశీల రాజు నాము అగ్గికుండ పట్టుకొని పేడ ముంగడ చూడవమ్మా గోవింద నన్నరమ్మ పిలిచి అయ్యలా రైలు కాడలేము అన్నారు అప్పుడు మాత్రం ఉళ్ళ లోపలు అన్నారు అయ్యను ఒక్కని వెళ్తురు కాదు నీ బిడ్డ శ్రీమల్లి విలువాలి నీ చిన్న కొడుకు శ్రీమంతరాజు చెవులు నోరు పెట్టి అవి అమ్మ అమ్మని పిలువు అన్నారు అట నా బిడ్డ శ్రీవల్లి దేవి ఏడాది బిడ్డ కాదు అమ్మని పిలవలే 6 నెలల బిడ్డ కాదు అయ్యాని పిలవలే నోర్లే నా బిడ్డ 21 రోజు బిడ్డ అవ్వని పిలుస్తుందా నాన్నని పిలుస్తుందా బిడ్డ బిడ్డనెత్తుకొని తన భార్య తలపు రేవు నచ్చి తన బిడ్డ నాడు మాత్రం అనగా అవో ఏనాడు మాత్రం అనగా బిడ్డ తల్లిగా తీసి భార్య చెవుకాల వంటిన్ను ఎన్నడు కొట్ట కన్ను బలద ఎన్నడు తిట్ట కన్ను ఇక ఒక్క చెంప కొడతాను నాని అవి 21 రోజు బిడ్డను పసిగిళ్ళ రక్తం పుట్టు 8 చెంప నీకులు ఒక్క చెంప కొడుతీ జావంట జావిష్ట జావరు దుఃఖం అవుతుంది ఏమో దుఃఖం అవుతుంది ఏయా దుఃఖం అవుతుంది ఊళ్ళో ఉన్న లోపలు ఒక్కసారి కొల్లెత్తి ఏడుతుంది బిడ్డు ఎటువంటి మగదానికి ఈ రోగం రాజుతా చచ్చిపోవద్దు అని ఊళ్ళో అందరూ ఏడితే ఆ 21 రోజు బిడ్డ కన్నీరు వచ్చి తల్లి శవం మీద పడ్డప్పుడే ఒక పొడిపి ఇలా తడిపి అయిందమ్మా సరిగా అందలేదు బిడ్డ అవుతారని దగ్గర అందు తిరుగుతుంది బిడ్డు అందుకే నాకు బిడ్డ కావాలని అనుకున్నా ఇప్పుడు వెళ్ళాక నువ్వు క్యావ్ అంటే క్యావ్ రోజులు వేసిన బిడ్డ ఊళ్ళ లోతులు ఒక్కసారి కొల్ల తేడు తిరుగు నీ కన్నీరు వచ్చి నా మీద పడితే పొడిపి తడిపి అయింది బిడ్డని
కిల రామలింగ లెక్క పలుకులు పలుకుంటా సచిన కన్న తల్లి స్వర్గమందు కాటాలు ముడుకుంటూ తిరిగి తన భార్యని కాటాలు పెట్టి తెచ్చి నచ్చి తలాపు రేవున గుమ్మాలు ఇచ్చి బాండవు రెండో నిల్లు పట్టి కచ్చే వరకు మిగిలిన కట్టెలు మీద వేర్చి 3 చుట్టూ తిరిగి తలాపు రేవున పుణ్యెత్తి 8 తగ్గిపోతాం అంటే ఎత్తి బరబర కాటే కలాంటి బరబర కాటం కలాంటుకుంది చచ్చిపోంగున దుఃఖం ఎత్తుకపోంగు ఉండదు ఎత్తుకపోంగున దుఃఖం దింపుడు గల్లం కాడు ఉండదు దింపుడు గల్లం కాడు ఉన్న దుఃఖం కాటంలో పెట్టంగా ఉండదు కాటంలో పెట్టంగా దుఃఖం తానం చేయంగా ఉండదు ఇట్లా ముఖం కడుక్కుంటున్న ముక్కాల మంది దుఃఖం పోతుంది పొడి బట్టల మీద దుఃఖం తడి బట్టల మీద ఉండదు తడి బట్టల మీద దుఃఖం పొడి బట్టల మీద తడిబెడి తానం చేసి భవనాల వేడికి వచ్చింది 3 తానం చేసి పక్షి పెట్టింది 5 తానం చేసి పక్షి పెట్టింది 9వ రోజున ఆడబిడ్డ దినం ముట్టించింది ఆ చిన్న కొడుకు ఎన్నికలే దేవుని కాడ తీయలే దేవత కాడ తీయలే అందుకే అనుభవించిన పెద్దలు అంటారు వింటారా అవ్వయ్యని మించిన ఆత్మ లేదు తల్లిదండ్రులు మించిన దైవం లేదు కొడకానికి అవే దేవత అయిందా అయ్యే దేవుడు అయిందా అవ్వయ్యే దేవుడు అగో మన ఎవడల కాడికి పోయి రాయతుడికి ఏమని మొక్కు ఎక్కానా అయ్యా నీ బాధ్యతని మొక్కుతాం అక్కడ మొక్కే దేవుని గారు ఇంటికాడ ఉన్న మన అయ్యానే ఆత్మ తృప్తికి మొక్కుడు పోషవతల దగ్గర ఏమని మొక్కుతాం ఎక్కానా అవ్వ నీ బాధ్యత ఉంటాం ఆ దేవతలు కాదు మొక్కేది ఇంటికాడ ఉన్న మన తల్లినే అందుకే అన్నారు అవ్వయ్యని మించిన ఆత్మ లేదు తల్లిదండ్రులు మించిన దైవం లేదు కన్న తల్లి దేవత అయినా కొడుకు 9వ రోజు కన్న కొడుకు తల్లిలాలు తీపి సౌరభాలు చేపించింది 11వ రోజున నా భార్య పేరు సాలువన్న పార్త మీద దానం చేస్తాను అన్నాడు సాలువన్న పార్త ఏంటిదయ్యా ఈ నర్లకు ఎండి బంగారం వరాల ముచ్చాలు టెంపుల్ రవత్నాలు దానం చేస్తా చాలంటారా మనిషి ఆశకు అంతే ఉండదు మనిషి జీవి ఆశ జీవి బాధపడి పోతాడు మనకు ఒక 10 రూపాయలు దొరుకుతాయి వాడు కిందికే చూసుకుంటూ పోతే ఇంకా 100 రూపాయలు దొరుకుతాయి ఎకరం ఉన్నందుకు ఇంక ఎకరం నాన్న అనిపిస్తుంది గట్లా ఎంత ఉన్నోరు కానీ ఇంత కావాలనిపిస్తా చాలనిపిస్తుందా ఎంతోనికన్నా చాలనిపించేది చాలు అన్న పార్థం ఏంటిదయ్యా ఇవాటి రోజున ఇవాళ మాత్రం ఐందాల మెట్టువెల్లి గ్రామంలో బాకారపు మధురవ్వ చనిపోతే మాత్రం సంవత్సరికం సందర్భంగా ఆ తల్లికి మాత్రం 2 కొడుకులు ఒక్క బిడ్డ కోడళ్ళు అల్లుడు మనవలు మనవరాళ్ళు దయాతి బలగం ఉండేపటికి కోడి గుట్టు తిరిగేది కోటి గొల్ల కులవుల నా తల్లి మదరవ్వకు సాలువన్న పార్థమన 2 కొడుకులు ఒక్క బిడ్డ కోడళ్ళు మాత్రం అల్లుడు మనవలు మనవరాళ్ళు దయాతి బలగం కలిసి అలా సాలువన్న పార్థమే దానం చేసి సాలువన్న పార్థం అంటే ఎండి కాదు బంగారం కాదు వరాల ముచ్చాలు టెంపుల్ రవత్తాలుగా వాళ్ళు దోచినంత అన్నం కూర అండి 10 మంది మాత్రం కులాస్తుల బాంధువుల చుట్టాలు పిలిపించి ఇట్లా ఇతరులు అన్నం పెడితే కడుపుండి అన్నం తిన్నాక నాయన ఇక్కడంత అన్నం పెట్టుకోమని ఏమంటాం సాలు అన్న పార్థం అన్నదానం సాలు అన్న పార్థం నా భార్య అన్నదానం చేస్తానన్నారు 11 రోజులు తన భార్య పేరు ఘనంగా పండుగలు చేస్తాడు ఉన్న వాళ్ళ సంవత్సరం ఒక సంవత్సరం లాంటిది లేని వాళ్ళ సంవత్సరం ఒక మడుగు లాంటిది సంవత్సరం 4 ఏళ్ళు ఎండ కొట్టే సంవత్సరం ఎండిపోదు 4 రోజులు ఎండకూడదు మరి ఎండిపోతుంది అప్పుడు లేనోడు మాత్రం కూలిమో కదా
తప్పది ఏదోరికి రెక్కాడుతుంది ఒక్కాడుతుంది ఆట ఉన్నోళ్ళ ఇంటికాడ పండుగ లేనోడికి ఎందుకు కాచగలుంటే లేనోడు కూలి పోక తప్పది పొద్దున్న కడిగిన కట్టం చేసేకాడ అనుకుంటాను ఇలా ఉన్నోళ్ళ ఇంటికాడ పండుగ జరుగుతుంది పొద్దుకాల ముక్కడంతో పోదొరుకుదా లేనోడు కోరుకుంటాను తన భార్య పేరు ఘనంగా పండుగలు చేస్తుంది పండుగ తెల్లారి ఎండుగ భార్యలేని ఇలాంటి దేవుదులేని గుడిసొందం అయిపోయింది అందుకే అన్నారు గుళ్ళె దేవుడు ఉంటేనే గుడి శృంగారం ఉంటుంది బల్లె పంతులు ఉంటేనే బడ శృంగారం ఉంటుంది ఇంట్లో ఇద్దరు రాళ్ళ మొగలు ఉంటేనే ఇల్లు శృంగారం ఉంటుంది భార్య తోడే భర్త సుఖం అన్నారు భర్త తోడే భార్య సుఖం అన్నారు భర్త లేని ఆడదానికి పదనాములు ఎక్కువ రాయటం భార్య లేని మూగోనికి పాదలు ఎక్కువ అన్నారమ్మ ఆడి వాళ్ళ చేతులు అర్థమాగదు మగ వాళ్ళ చేతుల పిల్లలు దక్కరు నా కొడుకు నా బిడ్డలు తీసుకుపోయి నా కోడలు చెదరేక ఉన్నది నా కోడలు చేతులు పెడితే ఆ ఒక కన్న పిల్ల లెక్క దాదుకుంటారమ్మా కొడుకును బిడ్డను బాబా కట్టుకున్నాడే నా కొడుకు నా బిడ్డ పరులేక పాసలాడుతాను గోగలున్నట్టు తల్లు ఆవు పాలు అంటే అమ్మలాంటివి ఉన్నారు చారడు పాలు తెచ్చి నా కొడుకు నా బిడ్డకు పాలు పట్టి కూడలా సరే మా పట్టిత చోటు ఉండు అన్నది ఆ కోడలు చేసినాక ముందు 3 అడుగులు వేసింది మెట్టివేళ్ళు పాలాట పోయన్నావా మా ఆడబిడ్డకు మా మరిదికి ఎవరు కొత్త ఎందుకంటే మా అత్తలంజే అత్తలంజే ముసలిదానికి దసరాయికి అన్నట్టు ఇద్దరు పోరగాళ్ళకి అండది ఏమంటుంది ఎందుకు అత్తల్లంజి అంటారు నీ అసలు కోడల్లంజి ఉండాలి అంటారు ఎందుకంటే మరి ఇక ఒక్క కోడలు ఉన్నది కోడలకు పిల్లలైతే లేరు ఇంకా కోడలకు పిల్లలైతే లేరు అని పిల్లలు కావాలని ఎవలాడ తీసుకుపోయి గుండెల తానం చేయించి గుడెనక చేతబట్టి గుడెనక తెరచబట్టి నేనేమన్నా గొర్రె పిల్ల నా మేక పిల్ల వరం బట్టి ఇట్లా వరం పట్టియాలి వరం పట్టితే కనపోదునా వరం పట్టితే కనపోదు అట్లా కాకుండా ఓవలతో కట్టించిందా పెట్టించింది ఏంటిదిరా చెట్టు కట్టి బొట్టు పెట్టిస్తారు కనపోదు ఎందుకంటే అలా నేరడు వాళ్ళ అన్నట్టుగా మా అత్తలంజ గట్ల కట్టించిందా నాకు సరే మీ మాట ఇచ్చెళ్ళి మా ఆడబిడ్డకు మరి పాలు పోస్తా పాలు వచ్చినాక పెరిగి పెద్ద పెడతారు ఆ పోరాడు అట్లనే ఉంటాడా పోరాడు కడుతు రాజ్యం పోతుంది రేపు అవ్వలేకున్నా ఈ ఊళ్ళో లోకల్ ఏమంటారు అయ్యో మీ ఆడబిడ్డకు పెళ్లి అయ్యారా అంటారు ఇవాళ రేపు వరకట్టలు తక్కువ ఉన్నాయా ఇల్లు లేని నిర్ణయాలు అచ్చల్ చీపురు కట్టలేదు బ్రో ఊడ్చుకునేందుకు పందిలో 10 లక్షలు కొబ్బరి నుండి ఎందుకురా నెత్తికి పెట్టుకుంటాను అవి గట్లా అంటారు నేను పాలే పోయ్యా అనుకున్న శశిరేఖ మనసులో పెట్టుకున్నది కానీ మామ
ఎందుకు అంటే పాలు వద్దామని నాకు మావుండే ఇగో మన గొడ్లగా పోయి అట్ట కొడుతుంది మన గొడ్డలు మంచిగానే మెప్పుకొచ్చిరు ఆవులను మంచిగానే కట్టేసిరు ఆవులను కట్టేసిన లాగలం కట్టేస్తే ఆ లాగలం కట్టేయాలి ఆ లాగలైన ఆవుల పాలు దిగినాయి దుడ్డలు వచ్చి నా పాలు అవునా బరి లెక్క కనబడతావు నల్లగా మా అమ్మగారు పెట్టిన అర్రం బర్రి లేవు మా ఉంటే మా వస్తున్న నాకు బాగా జోలికి రాకుర్రి నా జోలికి రాకుర్రి మంచి అంజని కాదు మీరు మంచి అంజని మా మీ కారణ బియ్యమే బంద్ కావాలి నీ కారణ బియ్యం బంద్ కావాలి ఎవరనుకుంటారు ఈ ఊళ్ళో డీలర్ ఎవరనుకుంటారు నా మీ ఇండియన్ ఎందుకంటే ఉప్పుతో 9 పప్పుతో 10 మంచిగా 10 నెల కాస్తాను వస్తుంది పో లేవు మా పాలు లేవు పాలంటే లేవన్ను నా కొడుకు నా బిడ్డ మాడగొట్టుకుంటారు అరిసేయకుంటే నూనె తెచ్చి సమర తెచ్చి నా కొడుకు నా బిడ్డ మాడని తెచ్చి కింద మాడకంటూ సవరంట బిడ్డ మాడకు సవరంటు అంటాడు ఎక్కడ పోవాలి రాత్రి ఎవరు పోవాలి రాత్రి ఎవరు పోవాలి రాత్రి బదలకు పెట్టుకున్నావంటే దొరుకుతలేదు కొబ్బరి నూనె నా నెత్తి కనబడతలేదు ఉడతల్లికి తాటి పండు అయినట్టు అయిందవ్వా ఉడతల్లికి తాటి పండు ఎట్టుంటుందో గట్ల అయింది నా నెత్తి కొబ్బరి నూనె లేకనే నేను పెట్రోల్ పెట్టుకుంటాను కొబ్బరి నూనె లేక పెట్రోల్ ఎవరన్నా ఆయమనుడు తలుపు కదా ఒక అగ్గిపుల్లకి కట్టి వారేస్తే కర్రె పందిగా విన్నట్టుగా ఉడుతుంది మొత్తం పోతాయి అది కూడా లేదు మా పాలడుతా లేవన్ను ఏనాడు సమరడుతా లేవన్ను ఏ రామ రాఘవ రామ రామ కొట్టుకుంటాను కడిమ నీళ్ళు ఆగబెట్టి వంపుల్లో రేవుని పెట్టి నా కొడుకు తానము వచ్చి బిడ్డకు తానము వచ్చి పుణ్యం ఉండదమ్మా పాపము కూడా పిల్లల పొగలు చూసి మొక్కాలే మావచ్చి కోడళ్ళ కాలు మొక్కాలే ఒక్కసారి దీన్ని మంచిగా తోలుతా మంచిగా దీన్ని మావ కోడళ్ళ కాలు మొక్కితే మావల పుణ్యం ఒక్కరుండదారు ఊరికొక్కరుండదారు అదే లోతుగల్లో కడవే మరి అర్తే ఎప్పుడో మోటార్ వేసి స్టార్టర్ ఎత్తుకున్నాక పోదాట్ల నీళ్లు పోసి పోదారు నిండి నీళ్ళు ఎట్లా కాలువ సాగుతాయో గప్పుడు నీ లోతులు నిండినాక బయట పడతాయి. అది మనం నాకేడు పడతాయి అయితే తానవే కదా
మా వత్తు నేను చెప్పాలే మామ ఈ ఊరు నల్లలో తాడు చెప్తే ఈ ఊరు నల్లలో తాడు తెప్ప అన్నావు అనుకో ఈ మందిలో ఎక్కడ కూర్చున్నాడు అయ్యగాడు మా రాజపల్లి పక్కన వాయిదాలు ఉంటుంది మీకు ఇరికే వాళ్ళు అక్కడ ఇదే కథ చెప్తాను రాత్రి ఇదే కథ చెప్తాను పొలకి ఇదే పాత్ర వచ్చింది దీనికి ఇట్లే అంటారా పాపం ఆయనకి అప్పుడే దిక్కు నల్ల తిప్పినాడు వచ్చి కూర్చోకొని వచ్చి కళ్ళ కూర్చుని పాన పడుతుంది మాకేదక ఇది గట్లే అన్నది ఈ ఊరు నల్లలో తాడు తెంప అన్నది ఆయన 90 వేసి వచ్చింది ఇక ఆయన అంటాడు బాబుని కాదే లంచే పానవాటి పలుకుతాడు పానవాటి కోరికత్తాడు నిన్ను కాదయ్యా మా తాతల ఊరునండి నేను అంటాను లంచే నువ్వు నన్ను అన్నవాడు బాబా మీ ఊరు కాదబ్బో శుభశల్ల లేవు మా నీళ్ళు లేవు నీళ్ళు లేవు ఉన్నావు పాలడుతో పాలలేదు అన్నది సమరుడితో సమరలేదు అన్నది నీళ్ళడుతో నీళ్ళు లేదు అన్నది కడుపులు లేని కౌలించుకుంటూ వస్తుందా పెట్టిపోయిందట పెయ్యంతా ఉనికి సూచిందట వందనం పెట్టింది బస్ స్టాండ్ దాకా దాగదోలిందట ఫోన్ చేయి ఇంకా ఊళ్ళో అనుకుంటారు అబ్బో ఎంత మంచిగా వస్తున్నారు అర్రకల్లా పర్యాడు ఉద్యోగి సచ్చిందట కడుపులే లేదు కౌలించుకుంటా నా కొడుకు నా బిడ్డ నేనేం చేయాలి అని ఇట్లా మాత్రం కొడుకున్న బిడ్డను ఎత్తుకొని గిరణెరుక వాడు కొడుకున్న బిడ్డను ఎత్తుకున్నాడు తొట్టెపొట్టు గురిచేది ఉండే గుడిలో ఊకున్నాడు రాజుకు ఎవలాది కట్ట ఉన్నరే సత్తి వేరే భార్య సుమద్రే అది కట్టండి సమరాంటి పాలు పట్టిస్తే బాబు భార్య మనసులో పడ్డాడు కంటికేడు దారిలో పోతానే ఇద్దరు పిల్లలు గోకులు వరినట్టు వరుతారు కానీ బిడ్డ ఏడుపు చెవుల దనబడతలేదు కొడుకు అలిచిన చెవుల దనబడతలేదు భార్య మనసులో ప్రణాడు కనుక మనాదిలో పడ్డాడు ఇంటి ముంగట మాత్రం మనగా ఊడ్చే అన్నాడు దాసి బిడ్డ ఊడ్చుకుంటూ వచ్చారు క్యావు ఇద్దరు పిల్లలు క్యావు రూతలు పెడతాము పిల్లగాంట్లో ప్రారంభం సాయం అవుతుంది చేసి పిల్లి కొడుకులా పడుతుంది శంకర్లు వచ్చి చూడు ఉరికి వచ్చి కూడా తోటలున్న పిల్లగాళ్ళ బాగా పట్టింది
పొలగన్న ప్రాణం పోయింది ఏంది కాలం మీద ఇద్దరని చెప్పి రాజశేఖర లక్ష్యమైన తన పక్కింటికి పాలన కట్టనమ్మా ఇక పత్తు తోడి పాలు కాదు తిరగన్న నోటిలోనే పిండబట్టే పత్తు తోటి పాలు తిరగన్న నోటిలోనే విండినప్పుడు కాళ్ళు మెదిరిస్తాను చేయనిస్తాను అవ్వా అయ్యో పిల్లగన్ను వాడుతంటే ఓ దేవుడు ఆ పిల్లగాళ్ళు మాత్రం కిలకిల కిలకిల నవ్వుతంటే ధనాధన పిల్లలెత్తుకొని సువాస రాజు వచ్చింది అయ్యో రాజా రాజా నీ కొడుకు నీ మీకు చేస్తాంటే అయ్యా నీ కంట కనిపిస్తారేవా చెవిరెడతారేవా అయినా సుమసేన రాజా ఒకళ్ళకి సావచ్చింది